రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం ₹899 ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. యంగ్ బ్యూటీ శ్రీలీల సినీ కెరీర్ ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం కారణంగానే ఆమె సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారా? ఇంతకీ ఈ ముద్దుగుమ్మ తీసుకున్న నిర్ణయం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. నిజానికి ఇలాంటి అవకాశం అందరికీ రాదు. చాలా తక్కువ మందికి ఈ అదృష్టం దక్కుతుంది. అలాగే శ్రీలీల కూడా పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకుందనే చెప్పాలి. ఈ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా శ్రీలీల టాలెంట్ ని చూసిన దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టారు. ఆ విధంగా వరుసగా వచ్చిన ప్రతి ఆఫర్ ను అంగీకరించిన ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లారు. కానీ ఈ నిర్ణయం ఆమె కెరియర్ పై ప్రభావాన్ని చూపించిందని చెప్పాలి. ఎందుకంటే ఆమె వరుసగా చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా, ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. ఆమె కెరియర్ లో ధమాకా, భగవత్ కేసరి తప్ప మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లేదంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యంగ్ బ్యూటీ కేవలం తెలుగులోనే కాదు, తమిళ్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన పరాశక్తి అనే మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ డిజాస్టర్ గా ఫ్లాప్ గా నిలిచింది. ఇన్ని ఫ్లాప్స్ పడిన తర్వాత కెరీర్ పై ఎఫెక్ట్ పడడం చాలా కామన్. అందుకే మెయిన్ హీరోయిన్ రోల్ నుండి సెకండ్ హీరోయిన్ రోల్ పోషించే స్థాయికి పడిపోయారు ఈ బ్యూటీ. అవును, మీరు వింటుంది నిజమే. స్టార్ హీరో ధనుష్ 55వ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే జరిగాయి. అయితే ఈ సినిమాలో శ్రీలీల భాగం కాబోతుందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. అలాగే రీసెంట్ గా సాయి పల్లవి మెయిన్ హీరోయిన్ అంటూ మరో ప్రకటన ఇచ్చారు మేకర్స్. అంటే శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ అనే తెలుస్తుంది. అయితే శ్రీలీలతో పాటు సాయి పల్లవి ఒకే సినిమాలో ఉండడం మాత్రం ఆడియన్స్ కి విజువల్ ఫీస్టే అనే చెప్పాలి. కాగా ఈ సినిమా రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్టర్ గా పనిచేస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి శ్రీలీల ఇప్పటికైనా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తే బెటర్ అని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ప్రతి ఆఫర్ ను గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కంటెంట్, పాత్ర పరంగా ప్రాధాన్యత ఉంటేనే చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. మరి ఈ యంగ్ బ్యూటీ తన కెరియర్ ని ఎలా మలుచుకుంటారు? ఆఫర్స్ విషయంలో ఇప్పటికైనా ఆచితూచి అడుగులు వేస్తారా లేదా చూడాల్సింది.